యేసుక్రీస్తు ప్రభువు సమస్తమైన మీకు మీ కుటుంబాలకు శుభాకాంక్షలు. కొంచెం ముందు జరుగుతుంది, ముందు జరిగిన కొంచెం శ్రీ దేవుని యొక్క సమాధానము, దేవుని యొక్క నీతి ఆయన కనుపరము మీ కుటుంబాలు సమృద్ధిగా ఉంటున్నాగా. కీర్తన గ్రంథంలో చాలా చక్కని శాస్త్రమైనటువంటి మాటలకు కనబడుతుందండి. కీర్తన గ్రంథం పరిశుద్ధ గ్రంథంలో 107వ కీర్తన. అందరూ కూడా చూడండి, 147వ కీర్తన 14వ ఈ సరిహద్దులలో సమాధానము కలుగచేవాడు ఆయన మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు దేవుని నామంలో ఒక చక్కని శ్రేష్టమైనటువంటి మాట. మీ సరిహద్దులలో సమాధానం కలుగచేవాడు ఆయనే అని దాని పిల్లప్పుడు మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఏ గోధుమలతో? మంచి గోధుమలతో తృప్తిపరచువాడు ఆయనే. దాని పైనప్పుడు మీ సరిహద్దులలో సమాధానము లేక కుటుంబాలలో కొంతమంది భార్య భర్తల మధ్య సమాధానం ఉండదు, అత్త కోడల మధ్య సమాధానం ఉండదు, తండ్రి కొడుకులు తల్లి కూతుళ్ళు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు. గమనించాలి, కుటుంబంలో సమాధానం అనేది కరువు. కలడానికి నాడు సమాజంలో కరువు లేదు. కరువు ఉందండి చెప్పాలి. ఈనాటి కాలంలో తినడానికి తినడానికి సమాజంలో పొందలేదు. మానవుడు ఏదో ఒక పని చేస్తున్నా, ఏది చేతగానే ఒక వ్యక్తి నేను బజార్లో నిలబడిన ఆ వ్యక్తికి కడుపు నిండా ఆహారం అనేది దొరుకుతుంది. ఏమని చెప్పేది, ఆహారము కొదవలేదు. కొదువగా ఏదుందంటే సమాధానము కొదువుగా ఉంది. ఏ కొదువుగా ఉంది చెప్పండి? ఏ కొదువుగా ఉంది? సమాధానము కొదువుగా ఉంది. చూడండి, ఒక పూట అన్నము లేకపోయినా సర్లే ఏదో ఒక పూట కడుపు నింపుకుంటాం అటువంటి ధైర్యము ఆలోచన మానవుని హృదయంలో వెల్లడి అవుతూ ఉంటుంది. అదే కనుక సమాధానము కనుక లేకపోతే చిచ్చి ఎంత పని చేసినా, ఎంత సంపాదించినా, నా కుటుంబానికి ఎంత తెచ్చిపెట్టినా నువ్వు ప్రేమించరు, నువ్వు అర్థం చేసుకోరు, నువ్వు పట్టించుకోరు. భార్యను ఎంత ప్రేమించినా, భర్తను ఎంత ప్రేమించినా
భార్య భర్తను ఎంతగా ప్రేమించినా, పిల్లలు తల్లిదండ్రులు ఎంతగా ప్రేమించినా, తల్లిదండ్రులు పిల్లల్ని ఎంతగా ప్రేమించినా అర్థము చేసుకోలేని సమాజం. నా తండ్రి నా కోసమే కదా ఈ మాట చెప్పేది, నా తల్లి నా కోసమే కదా ఈ మాట చెప్పేది, నా పిల్లలు నా కోసమే కదా ఈ మాట మాట్లాడుతున్నది. నా పిల్లలు చదువుకోలేకే కదా నేను వాళ్ళు నాకు ఆలోచన చేస్తుంది అని ఏ ఒక్కరు కూడా ఆలోచన చేయని దినాలు. అందుకని మన సరిహద్దులలో సమాధానము కలుగు. దేనికైనా కొదువ లేకుండా ఉంది, కానీ కొదువగా ఉన్నది సమాధానం. ఈనాడు సమాజంలో ఈ సమాధానం కొదువైపోయి భార్య భర్తలు విడాకులు తీసుకుంటున్నారు, అన్నదమ్ములు విడిపోతున్నారు, ఆస్తి పంపకాల దగ్గర డబ్బుల దగ్గర కోట్ల ఎత్తున్నారు, లాయర్లను ఎత్తున్నారు, పోలీసులను ఎత్తున్నారు. సమాజం కొంతమంది ఒక సమాధానమైనటువంటి అనుభవం క్రైస్తవ జీవితంలో లేక వారి సరిహద్దులన్నీ కూడా బిగించుకుపోతాయి. వారి సరిహద్దులన్నీ కూడా బిగించుకుపోతాయి. గమనించాలి, ఆర్థిక ఇబ్బందుల వలన సమాధానం ఉండదు మానవుని జీవితంలో. అనారోగ్యంలో ఒక మనిషిని వేధిస్తూ ఉంటే ఆ అనారోగ్యంలోకి ఆ వ్యక్తి సమాధానకరంగా ఉండడు. ఉంటాడా అంటే ఆ వ్యక్తి? మీకు అర్థమవుతుందా? ఆ వ్యక్తి సమాధానకరంగా ఉంటాడా? ఆ వ్యక్తి పాస్టర్ ప్లీజ్ కమాండ్, ఆ వ్యక్తి సమాధానకరంగా ఉన్నాడు. కారణం ఏమిటంటే బలహీనత. చూడండి, డాక్టర్లకు అర్థం కాని జబ్బు నీలో ఉండి నేను వేధిస్తా ఉంటే నువ్వేమగలుగుతావు? లేదండి నాకు అనారోగ్యం ఉంది, నేను సమస్యలో ఉన్నాను, బలహీనలో ఉన్నాను, నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, డాక్టర్ గారు నా సమస్య ఇదేంటి అని చెప్పినా నీకేమయ్యా బాగానే ఉన్నావు, దిట్టంగా ఉన్నావు, ఇంకేం కాలేదు, అన్ని టెస్టులు నార్మల్గా వచ్చాయి, అయినా నేను తెలియని ఒక వేదన బాధ నేను కృంగతిస్తా ఉంది. కారణం ఏంటంటే ఆరోగ్యము లేక, ఏం లేక, ఆరోగ్యము లేక అసమాధానము మానవుని వెంటాడుతూ ఉంటుంది. అందుకని విశ్వాస జీవితంలో మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆరోగ్య ప్రదాత, ఆయన ఆరోగ్యం ఇచ్చేవాడు. మన విశ్వాస జీవితంలో ఆయన ఆరోగ్య ప్రదాత కనుక ఆరోగ్య విషయంలో మన సరిహద్దులు విశాలపరచబడితే, మీ ప్రాణము నెమ్మదిగా ఉంటుంది. హల్లెలూయా. రోగం ఉన్నంతసేపు మానవుని సమాధానం ఉంటుందండి. రోగం ఉందనుకోండి, సమాధానం ఉంటుందా? రోగం ఉంటే సమాధానం ఉంటుంది. ఒక మనిషికి శరీరంలో రోగమే కావచ్చు, ఒక మనిషికి శరీరంలో బాధమే కావచ్చు, ఒక మనిషికి శరీరంలో ఆర్థిక సమస్యలే కావచ్చు. ఈ మూడు మానవుని జీవితంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మానవుడు సమాధానం.
డిప్రెషన్, ఎప్పుడు చూసిన ఫైనాన్షియల్గా అప్పుల నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి, సమస్యల నుండి, రోగాల నుండి నా సరిహద్దులో ఎప్పుడు సమాధానం కలుగుతుంది. నా సరిహద్దులో సమాధానం ఎప్పుడు దొరుకుతుంది. సమాధానం కలిగినటువంటి దేవుని వైపు ఒక మనుషుడు ఎప్పుడైతే చూస్తాడో ఆ వ్యక్తికి సమాధానం ప్రభు వారి పేరు ఒకటి ఉందండి. ఆయన పేరు ఏమిటంటే సమాధానకర్త. ఏం పేరు అనే పేరు? ఏం పేరు అనే పేరు? సమాధానకర్త. మనము ఆరాధించేటువంటి మన దేవుడు సమాధానకర్త కానీ అల్లరికి కర్త ఎంత మాత్రము కాదు. గుర్తుంచుకోండి. నీ సమయంలో, నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు నీకు సమాధానం కలిగించాలంటే సమాధానమైనటువంటి దేవుని వైపు నీవు చూసినప్పుడు నీకు సమాధానం దొరుకుతుంది. గమనించాలి. సమాధానం కొరకు సరిహద్దులో సమాధానము కలగాలని మానవుడు ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు లేస్తే పన్నెండు మీదనే గొడవ. అందుకని ఒక మాంత్రికుని పిలిచి, ఇదిగో నా ఇంటి చుట్టూ ఎవరు ఉండకూడదు, నేను ఒక్కదానే ఉండాలి, దాన్ని నేర్పేయి, నీకు ఎంతగానో చెప్పేస్తాను. ఇలాగే మాట్లాడుతున్నాను. నేర్పేసి నీకు ఎంతగానో ఇస్తా. నాకు తలుచుకుంటుంటే నిద్ర రావట్లేదు. నాకు ఆమె తలుచుకుంటే ఇదిగో నేను ఆ వ్యక్తి తలుచుకుంటే నాకు నిద్ర రావట్లేదు, నీకు ఎంత కావాలో చెప్పు. వాడు ఇదే సందర్భంలోని ఆ పూజలు, ఈ పూజలు, అది వేయాలి, నల్లకొండ ఒకటి బలియాలి, నాటుకుంటూ కావాలి, ఇంకా నిమ్మకాయలు, మిరపకాయలు అన్నీ తెచ్చి నిండు అమావాస్య రోజు ఖచ్చితంగా మధ్యరాత్రి 1 గంటప్పుడు నేను లేచి శుద్ర పూజలు చేస్తూ ఉంటాను, నువ్వు చూస్తూ ఉండు, అక్కడ మెరుగు తిరిగిపోతాయి అని మీరు మాట్లాడుతూ ఉంటారు. ఇది చేయాలంటే నీకంటే ఎక్కువగా నాకు ఫలానా ఇచ్చింది, డబ్బులు లేదు, నువ్వు 50,000 ఇస్తే ఆయన పక్కకు పెట్టేసి మీదే ఖర్చు చేస్తా. మానవుడు తన జీవితంలో కలిగిన దాంతో తృప్తి పడక అత్యాశకు వెళ్ళిపోయి ఈర్ష, ద్వేషాలతో, ప్రతీకాలతో, అసూయతో, కుట్రతో ఏదో సాధించాలనుకుంటాడు. కానీ ఆ వ్యక్తి ఏది కూడా సాధించదు. దేవుని ప్రజలారా, దేవుని సేవకులు అని మీకు చెప్పేటువంటి మాట సమాధానకర్తటువంటి దేవునికి తోడుగా ఉండి నీ సరిహద్దులలో సమాధానం కలిగించాలంటే నీ మనస్సును నీవు సిద్ధపరుచుకోవాలి. హల్లెలూయా. స్థిరంగా ఉంచుకోవాలి. మనసు ఎలా ఉంచుకోవాలి? ఎలా ఉంచుకోవాలి? చంచలమైనటువంటి బుద్ధులు స్వభావములో ఉందనుకో, ఇప్పుడే కాదు ఇంకెప్పటికీ కూడా సరిహద్దుల్లో సమాధానం అనేది కలిగదు. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో పౌలు గారు ఒక చక్కని మాట సంఘంతో మాట్లాడతాడు. మనకు సమాధానం కలగాలంటే మనం చక్కని మాట అక్కడ రాయబడి ఉంటుంది. సిద్ధ మనస్సులను జోడుతుడు ఎదుర్కోవాలంట. సిద్ధ మనస్సు అంటుంటే ఒక జోడి పాదములకు చూసారా ఏం ఎదుర్కోవాలంట? సమాధాన స్వార్థపరమైన సిద్ధ మనస్సు. 10వ వచనంలో
పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసు అను జోడి పడుకొని నిలవబడండి. ఈ సమాధాన సిద్ధ మనసు నీ జీవితంలో లేనంత కాలము నేను ఇప్పుడే కాదు ఇంతప్పటికి కూడా సరిపరచబడలేదు. నీ సరిహద్దులు విశాలపరచబడలేదు. సమాధానకరమైనటువంటి దేవాది దేవుడు ఒకరు ఉన్నారు. ఆయన పేరు యేసు క్రీస్తు. ఆ క్రీస్తునే కనుక నువ్వు కలిగి ఉంటే నీకు సమాధానం కలుగుతుంది. నేను స్తోత్రం కలుగుగాక. నీ సరిహద్దులు అన్నింటిలో ఆయన సమాధానం కలగ చేస్తాడు, విశాలపరుస్తాడు. సంపాదనలో, వ్యాపారంలో, కూలి పనుల్లో, చేతి పనులు. పాస్టర్ గారు ఎందుకంటే మా ఉద్యోగాలు ప్రమోషన్ రావట్లేదు, విశాలంగా రాలేకపోతున్నట్టు వ్యాధికి వచ్చేది విశాలం. దేవుని తెచ్చినటువంటి సంపాదనలో దొంగిలిస్తున్నారు. దేవుని సన్నిధికి క్రమంలో వచ్చేటువంటి విషయంలో మేము నిర్లక్ష్యంగా ఉంటున్నాము. దేవుని ఆరాధించేటువంటి విషయంలో అశ్రద్ధ కలిగి ఉన్నాము. ఎప్పుడు విశాలపరచబడతాయి. ఒక మనుషుడు యేసు చూసినప్పుడు మాత్రమే ఆ మనుషుల యొక్క దిక్కులన్నీ కూడా అబ్రహాములకు దేవుడు వాగ్దానం అదే. అబ్రహాము ఆ దిక్కులన్నింటిలో ఆశీర్వదిస్తాను. దేవుడు చెప్పిన దిక్కులు ఆ దిక్కులను ప్రయాణం చేస్తే దేవుడు వెళ్ళినటువంటి ప్రదేశం, ఆ ప్రదేశం అనగా ఆ మార్పులను ప్రయాణం చేసినప్పుడు దేవుడు మన సరిహద్దులన్నీ కూడా విశాలపరుచుకుంటూ ఉంటాం. ఆయన మాటలు కాదనుకుని ప్రతిని పెట్టేసి మన స్థానంలో మనం జీవించిన ఎడల నిశ్చయంగా మనం కృప నుండి తొలగిపోతాము. అభివృద్ధిలోనికి రా. నీ కూలి పని, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ చేతుల కష్టాలను మీరు అనుభవిస్తావు. మీ పాదాలకు సమాధానమైన సిద్ధ మనసు. ఈ సిద్ధ మనసును ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో, ఈ జోడులు కొనుక్కుంటావో, దేవుని వాక్యములో నీ వాక్యము నా పాదములకు దీపము, నా తోడలకు వెలుగు. ఆయన వాక్యము బట్టి మన అడుగులు ఆయన వాక్యంలో అడుగులు ఇస్తా ఉన్నప్పుడు ఆయన మనలను ఒక పెద్ద మార్పులు తెస్తుంది. మన సంపాదించుకున్నాడు. నా ప్రాణము సుపించును. అనేకమైన సంవత్సరాల వరకు మీకు దానం సమకూర్చబడి ఉంది. మీకెంత కావాలో మీకు ఏ అవసరమో అన్ని కూడా మీకు నేను సిద్ధము చేసి ఉంచాను. కనుక కోసినటువంటి పంట వేసినటువంటి విత్తనాలు ఈ గోడను సరిపోవు కనుక ఇంకా విశాలపరుచుకుంటాను. ఇంకా విశాలపరిచి నేను వాటిని పెద్దగా చేసుకుంటాను అని తన ప్రాణంతో ఆలోచన చేసుకుంటున్నాడు.
విస్తీర్ణం లేనప్పుడు భౌతికమైన విస్తీర్ణాన్ని నీకు నాశనం అవుతుంది. ముందుగా తిమోతితో పౌలు గారు అంటారు, కుమారుడా నేను అన్ని విషయంలో వర్తిల్లాలి అన్నాడు. నువ్వు అన్ని విషయంలో వర్తిల్లాలి, ఆత్మలో వర్తిల్లాలి, విశ్వాసంలో వర్తిల్లాలి, పరిశుద్ధ విషయంలోనే వర్తిల్లాలి. నువ్వు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతావో అప్పుడే నీ సరిహద్దుల్లో సమాధానము కలిగి చేస్తావు. మనకు ప్రశ్నకు మనము ఆరాధించేటువంటి మన దేవుడు మన సరిహద్దులన్నీ విశాలపరచాలంటే సమాధానములకు కర్త. ఏం పేరు? సమాధానములకు కర్త అయిన దేవుని వైపు మనము చూస్తూ ఎప్పుడైతే ముందుకెళ్తాము అప్పుడే ఆయన మన సరిహద్దులన్నీ విశాలపరిచి మన నీతి తగినట్లుగా మన గృహాలను విస్తరింపచేస్తాం, మన వ్యాపారాలను విస్తరింపచేస్తాం, మన ఉద్యోగాలు విస్తరింపచేస్తాం, మన క్షేత్రాలను ఆయన విస్తరింపచేస్తాడు. కనుక నేను విస్తరింపచే దేవుని వైపు చూడాలి. కీర్తనకారు అంటాడు కదా, దాసుని కన్ను తన యజమాను చేతి వైపు, దాసుని కన్ను తన యజమానులు చేతి వైపు చూసినట్లు మా దేవుడైన యెహోవా మనల్ని కరుణించేంత వరకు మన కన్నులు ఆయన వైపు ఎప్పుడైతే చూస్తాయో అప్పుడే ఆయన మన సరిహద్దులన్నీ కూడా విశాలపరచుగాక. హల్లెలూయా. దేవుడు తన ప్రస్తుతం అనుగ్రహించుగాక. రెండో వర్తమానం నుండి మన మధ్యలో 8వ ప్రాంతం నుంచి వచ్చినటువంటి దైవజనులు